10 రోజుల నుంచి బిడ్డ ఫోన్ చేసినా, ఫోన్ పోయినా, ఊరికి పోయినా, వచ్చినా ఇక్కడికి 5 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా. నాకు ఈ ఫోన్ చేయొస్తలేదు. పెద్ద ఫోన్ లేదు, బుడ్డ ఫోన్ ఉంది. నా కొడుకు అక్కడ ఉన్నాడు దేశంలో. నాకు చేయొస్తలేదు, ఇయ్యమంటే ఇస్తలేడు. ఇది అది చేయమంటే నాకు చేయొస్తలేదు. మాట్లాడితే ఆయన నువ్వు బొక్కు చేసుకోపోతే నాకు బొక్కు చేస్తలేదు. నా కొడుకు రమ్మంటే రానంటుండు. మరి మేము ఏం చేయాలి? మా ముసలాయన చేతన అయితే లేదు. నేను వచ్చి 2 గంటల సేపు అయ్యా కూర్చున్నా. మరి ఏం చేస్తారు? మేము రావాలన్నా బతకాలన్నా చేయమంటే సాయం చేస్తాం, లేకుంటే ఉరి పెట్టుకొని వస్తాం. నా పేరు పరమేశ. యూరియాకి వచ్చిన వీడికి చాలా మాకు ఇబ్బంది అవుతుంది. లైన్ నిలబడు యాప్ ఏదో కొత్త యాప్ పెట్టిరు. ఫోన్లలో మాకు చేసుకోవాలంటే మాతోటి అయితే లేదు. మా పిల్లలతో చేయించుకోవాలంటే వాళ్ళు డ్యూటీలకు పోతారు, పండ్లకు పోతారు. ఇక్కడ మాకు వచ్చి తపస్సు చేసిన అయితే షాపుల కాడ ఇంత ముందుకున్నప్పుడు షాప్ కాడికి పోతే ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు ఇచ్చారు, తీసుకుపోయి వేసుకున్నాం. ఇప్పుడు 15 రోజుల నుంచి కావాలి కాసుడు అవుతుంది మాకు. ఇక్కడ ఈ బస్సులు ఇట్లా యాప్లు కొట్టుకోవాలంటే మనతోటి అయితే లేదు. మేమున్నాం, మాకంటే పెద్ద పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా ఉన్నాం. మేము చిన్న ఫోన్లలో యాభై ఏడో కొట్టుకుంటాం. మేము ఆయన ఇవ్వమంటేనే ఇస్తలేడు. ఇప్పుడు మరి ఇది పరిష్కారం ఎట్లా చేస్తారు? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాకు మంచిగా సప్లై చేసింది. ఈ కాంగ్రెస్ వచ్చిన పోతే ఇవన్నీ నిబంధనలు పెట్టి ఇబ్బంది అవుతుంది రైతులకు. పొద్దుగాల తిరుగుడు, పోవుడు, వచ్చుడు, ఇక్కడ లైన్ కట్టుడు చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న నుంచి 3-4 సార్లు తిరుగుడు అవుతుంది. ఇక్కడ లైన్ నిలబడాలి, పెద్ద ఫోన్లు కావాలి, చిన్న ఫోన్లునే మా దగ్గర. యాప్లో కొట్టుకుంటేనే యూరియా ఇస్తా అంటుండే ఆయన. 3 మాటలు తిప్పిండు. ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఇది మీ దృష్టికి తీసుకొని ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. ఎంకిరాలనా? ఏం పేరు? స్వామి గౌడ్. చెప్పు, ఎట్లుంది? యూరియాలు ఇస్తురా? ఇస్తుండ్రు, ఇచ్చిన కాడికి. ఇది పెట్టిండ్రట కదా, ఏది? బుకింగ్ గ్యాస్ లెక్కనా? మరి తెలుస్తుందా నీకు బుకింగ్ ఎట్లా చేసుకోవాలి? మరి కౌలు రైతులు ఎక్కడ పోవాలి? కౌలు రైతులకు దొరకలేదు. ఎట్లా చేద్దామంట మరి? గవర్నమెంట్ ఏం సూచన ఇస్తావు నువ్వు? అందరికి సమాన పద్ధతి ఉండాలా? ఇప్పుడు పాత పద్ధతి అయితేనే మంచిది. చూసి ఇస్తాడు ఎవరికి ఇచ్చింది. మందులు ఈడే తీసుకుంటే ఇంకో కాడికి పోతే ఇస్తాడా? ఇయ్యాడు. ఇతను పోతుంది అన్ని. మరి ఇట్లాంటి ఏజెంట్స్ వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు కదా ప్రభుత్వానికి. ఇక మాట్లాడతలేరు అంటే ఎవరికి దొరికితే వాళ్ళు మాట్లాడారు, దొరకని వాళ్ళు మాట్లాడుకుంటారు. అది. నేను పర్వతం శ్రీశైలం అన్నంపట్ల రైతును. గతంలో యూరియా ఆటో ఫోన్ చేసి మేము వచ్చి కొన్నా కానీ ఎన్ని బస్తాలు కానీ దొరికేది. ఈ ప్రభుత్వంలో యాప్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. ఆ యాప్ ద్వారా కొంతమంది రైతులకు మొత్తమే చదువు రాదు. ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఉన్న సాఫ్ట్వేర్ అది అంటారు, కానీ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ చదువు లేక యాప్ వస్తానంటే ఒక రోజులు తరబడి కూడా యూరియా దొరకలేదు. వర్షాలు అన్ని నాశనం అవుతున్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి యూరియా ఎక్కువ వేయాలి. ఒక 10 కానీ 20 కానీ 100 బస్తాలు ఇక్కడ వస్తే ఫోన్ చేసినా కానీ పైసలు ఆటోకి పంపించినా కానీ మన బస్తాలు ఇంటికి చేరేటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మనకు యూరియా అంటేనే ఒక బంగారం లాగా దాన్ని ఒక పాట పాడి వేలం పాట పాడినట్టు అవుతుంది. యూరియా దొరకపోవడం చాలా రైతులకు ఇబ్బందికరం. ఇక్కడ గోదాంలో స్టాక్ ఉంటేనేమో యాప్ పనిచేస్తుంది, స్టాక్ లేకుంటేనేమో సర్వర్ పనిచేస్తుంది. 2 విధాలు చాలా ఇబ్బంది జరుగుతుంది. స్టాక్ ఉన్నప్పుడు వస్తుండే ఇక్కడ రైతు అన్న ఎప్పుడు బుక్ అవుతుందంటే నువ్వు 10:30కు పెడుతున్నా అంటుండే. 10:30కు 2 నిమిషాలు పెడుతుండు. అది 2 నిమిషాలలో టక్ కొట్టే వరకు సర్వర్ పనిచేస్తుంది. అట్లా ఇబ్బంది జరుగుతుంది రైతులకు బాగా. ఆ యాప్ లేకుండా పాత గతం పెడితేనే రైతులు సంతోషంగా ఉంటారు. గిట్టుబాటు ధర లేక పురుగు నాశనం అన్ని దోమ గీమ రైతులు చాలా ఇబ్బంది అవుతుంది అని కూడా మనం చేస్తాం. మన ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల మా రైతులకు చాలా ఇబ్బందులు అయ్యి మేము మా ఊర్లలో ఉంటేనేమో ఎక్కడ గ్రోమర్ షాపులలో పోతే యూరియా దొరికేది కష్టమైపోయింది. మన గ్లోమర్ ఇక్కడ బీబీనగర్ మా సెంటర్లో వస్తేనేమో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ వచ్చి అడిగితే మేము రైతులం అడిగితే 10:30కు యాప్ ఓపెన్ చేసుకొని పెట్టుకొని బాబంటారు. అది యాప్ ఓపెన్ చేసే వరకు మాకు అక్కడ చూపెడతలేదు. యూరియా చూపెట్టిన ఎడల మాకు చాలా ఇబ్బందులు అవుతుంది. మేము ఎండాకాలం కాబట్టి మాకు చాలా యూరియా అవసరం ఉండే వరకు మాకు యూరియా దొరకట్లేదు. ఒకళ్ళకి చదువు వస్తుంది, ఒకళ్ళకి యాప్ పనిచేస్తుంది, ఒకళ్ళకి యాప్ గురించి తెలియదు. అందువల్ల ఏం చేయాలంటే, సరే మీరు యాప్ పెట్టిరు మంచిదే, గత ప్రభుత్వం లెక్కైనా ఇవ్వండి, లేదంటే ప్రభుత్వంతో మీరు చేంజ్ చేసిరు మంచిదే. చేంజ్ చేసిన ఎడల మేము ఎల్పిజి గ్యాస్ కానీ అదో ఇదో యాప్ ద్వారా తీసుకుంటున్నాం. ఆ విధంగా చేసుకుంటే చదువు రాని వాళ్ళకి చాలా సౌకర్యం ఉంటుందని నేను మనవి చేస్తున్నాను.
యాప్ తీసిరు మంచిదే. దానివల్ల ఏమవుతుందంటే మాకు బుక్ చేసడం వస్తలేదు. రాని ఎడల ఏం చేయాలంటే ఇప్పుడు గ్యాస్కు ఒక నెంబర్ ఒత్తితే వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చేస్తారు, ఇది ఒత్తండి బాబు అని చెప్తారు. వచ్చేస్తే మేము మాకు గ్యాస్ బుక్ అయిపోతుంది, మేము వెళ్ళి డీలర్ల ద్వారా గ్యాస్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇది చేస్తే రైతులకు సౌకర్యం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇవాళకి 8 రోజుల నుంచి తిరుగుతుండగా వచ్చి ఆ టైంకు మా టైం కలవట్లేదు. కలవని ఎడల గోదాంలో చూస్తేనేమో యూరియా లేదు. పాపం సార్లకు అడిగితే యూరియా లేదు బాబు, మేము ఏం చేయగలుగుతాము అని సార్లు చెప్తారు. కాబట్టి కొంచెం దయచేసి యూరియా అయినా స్టాక్ చేయండి, లేదంటే బుకింగ్ చేంజ్ అయినా చేయండి సార్. దయచేసి రైతుల బాధ అనేది అర్థం చేసుకోండి. మాకినా కొద్దిగా ఇది చేయండి సార్. యూరియా ఎప్పుడు వస్తుంది సార్? ఓకే సార్, కొంచెం ఆ బుకింగ్ విధంగా అది మాకు చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది సార్. మీరు గిన అధికారులకు చెప్పి జర మా బాధ గిన కొంచెం నెరవేర్చండి సార్. ప్రతిరోజు ఒక బండి వచ్చింది, నిన్న ఒక్క రోజు లేదు మన దగ్గర. ఈరోజు మొన్న నేను వచ్చిన సార్, యూరియా ఉంది గోదాంలో చూస్తే ఉంది కానీ బుక్ చేసుకొని రావాలమ్మా. బుక్ చేయకుంటే మేము ఇవ్వలేము అని చెప్పేసారు సార్. కాబట్టి ఏం చేద్దామని మేము కూడా వెళ్ళిపోయినాం సార్. కాబట్టి ఎప్పుడు వస్తుందో రేపు వస్తుందో అంటున్నా సార్. ఓకే సార్, మాకినా కొంచెం ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాం సార్.